పెహల్గాం ఉగ్రదాడితో భారత్ పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇటువంటి సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాయాది పాకిస్తాన్కు భారత్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ పై విరుచుకుపడింది. ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా మిసైళ్లతో మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది. భారత సరిహద్దు నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలపై దాడులు చేసింది. బహవల్పూర్, మురిద్కే, గుల్పూర్, సవాయి, బిలాల్ క్యాంప్, కోట్లీ క్యాంప్, బర్నాలా క్యాంప్, సర్జల్ క్యాంపుల మీద క్షణాల వ్యవధిలో మిసైళ్లు ప్రయోగించింది. ఈ దాడికి ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఊరికనే పెట్టలేదు. పెహల్గం దాడిలో ఉగ్రవాదులు ఒక మతానికి చెందిన పురుషులను మాత్రమే ఎంచుకొని కాల్చి చంపి ఎందరో మహిళల నుదిటి సింధూరం తుడిచేశారు. దానికి ప్రతీకారంగానే ఈ దాడులకు ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేశారు. భారత ప్రభుత్వం చేసిన ఈ దాడులపై పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ మాతాకి జై అంటూ సోషల్ మీడియా మారుమోగుతుంది. పాక్ పై చేసిన ఈ దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఎక్కడ ఎటువంటి పొరపాటు జరగకుండా దగ్గరుండి అధికారులందరినీ సమయత్నం చేశారు. ఈ క్రమంలో సరిహద్దులో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఎయిర్ ఫోర్స్ కు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేసిన ఈ దాడుల గురించి ఉన్నతాధికారులు ప్రపంచ దేశాలకు వివరించారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్టు అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యుఏఈకి సమాచారం అందించారు.